మియాపూర్ భూ కుంభకోణంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నిఘా పెట్టాలని నిర్ణయించారు. అవినీతి జరిగిందని తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, మియాపూర్ స్కామ్ తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రిజిస్ట్రార్ల విచక్షణాధికారాల్లో ఏమైనా కోట పెట్టిందా? సీఎం కేసీఆర్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. ఇవాళ ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అలాగే రెవెన్యూ శాఖల మీద ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మియాపూర్ భూముల స్కామ్ సంబంధించి ఉదయాన్నే విచారణ సిఐడితో విచారణ చేయించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో పాటు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అన్న విధానం ఇప్పటి వరకు అమల్లో ఉంది. ఇకపై ఏ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న భూములు ఆ రిజిస్ట్రారే చేసే విధంగా పాత విధానాన్ని రద్దు చేసి కొత్తగా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఒక పాత విధానాన్నే తీసుకొచ్చారు. వీటితో పాటు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద దాడులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఇప్పటికే పలు ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, అంటే ఇప్పటికే కూకట్పల్లికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు కీలకమైన సబ్ రిజిస్ట్రార్లు, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్, అలాగే మరొక సబ్ రిజిస్ట్రార్ బాలాపూర్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రరెడ్డి ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎక్కడ దాడులు చేసినా ఏసీబీ రేపటి నుంచే రంగంలోకి దిగాలి. ఎక్కడ అవినీతి పాల్పడ్డారని తెలిస్తే ఇమ్మీడియట్ గా డాక్యుమెంట్లన్నీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్లు కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని పలు అక్రమాలకు పాల్పడ్డట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఆ అధికారాన్ని ఇమ్మీడియట్ గా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బినామీ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే వారితో కుమ్మక్కైన అధికారులు ఉన్నారు. వాటిని అప్లోడ్ చేయకుండా ఉన్నారు. ఒకే చోట పనిచేస్తున్నటువంటి అధికారులను తక్షణం బదిలీ చేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 141 రిజిస్ట్రార్ ఆఫీసుల మీద రేపు ఉదయం నుంచే దాడులు ప్రారంభించాలి. అందుకోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసి వరుస దాడులు చేయాలి. సోంగోపాల్, కేవలం అధికారుల సస్పెన్షన్ వరకే వెళ్లారా, లేకపోతే ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం దిశగా కూడా దర్యాప్తు ఏమైనా కొనసాగుతుందా? పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఈ కేసుని ముఖ్యమంత్రి ఏఐడికి బదిలీ చేశారు. పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేయాలి. దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టద్దు. బాధ్యులు ఎవరున్నప్పటికీ కఠినంగా శిక్షించాలి. అవసరమైతే వాళ్ళు చేసే విధంగా విచారణ సాగాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా అధికారులు ఎవరి అండతో బదిలీ చేశారు, వాళ్ళ వెనక ఎవరున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటికి